హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మై ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఆ భగవంతుని ఎప్పుడు చల్లగా చూడమని కోరుకుంటాను. ఈ రోజు స్పెషల్ చేపల పులుసు. శన ఉంటుంది కదా, శన చాలా మందికి సిరాకు వస్తుంది ఉడకబెట్టడానికి కటానికి. ఇలా నీళ్ళు పెట్టుకొని ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని తర్వాత ఇలా ఒక కవర్లో శన వేసి ఇలా నీటిలో పెట్టేశారనుకో శన ఉడికిపోద్ది. తర్వాత కూరలో వేసుకోవచ్చు. ఇది సింపుల్ అనమాట. ఇన్నాళ్ళైతే తెల్లగుడ్డతో వండేవారు, తెల్లగుడ్డ అవసరం లేదు. ఇలాంటి ఒక కవర్ చూసుకోండి. ఆ కవర్లో వేసేసి శన కొంచెం ఉప్పు పసుపు కారం పెట్టేసేసి వేసేయండి. కొంచెం మసాలా కింద పెట్టేసి వేస్తే అప్పుడు ఆ శనలోకి వెళ్ళిపోద్ది కదా, కారం కట్ట బాగా ఉప్పు కూడా దాంట్లో పడుతుంది. అప్పుడు ఇది ఉడికిపోద్ది. దీంట్లో కవర్లో ఎట్టగానే ఉడికిపోద్ది. తర్వాత ఇలాంటిది ఒకటి కొనుక్కోండి. ఇలాంటిది ఒకటి కొనుక్కున్నారనుకో 5 నిమిషాల్లో ఇలా అనగానే ఉల్లిపాయ అయిపోద్ది. ఇలా కోరుకోవడానికి మిక్సీలో వేసుకునే పని ఉండదు. చూసారా ఎంత బేగా అయిపోయిందో, నిమిషంలో అయిపోద్ది. రుబ్బుకుంటే ఇంకా బాగుంటది, కానీ రుబ్బుకునేది మాకు రుబ్బు రోజు ఉంది కానీ బాగా అలవాట్లే, గంటలు కొట్టించా. అందుకని దీంట్లో కోరుకుంటూ రుబ్బు రోట్లో రుబ్బుకున్నట్టే ఉంటుంది. మిక్సీలో ఆడుకుంటే మెత్తగా అయిపోయి అసలు కూర అంతా దగ్గరికి అయిపోయినట్టు ఉండదు. ఇలా ఉందనుకోండి చాలా మంది చూసారా ఎంత పొడి పొడిలా ఆడుతూ ఉందో. ఇలా అంతే. ఇలాంటిది ఎక్కడన్నా దొరికితే తీర్థాల్లోని కట్ట దొరుకుతుంది, ఒకటి కొనుక్కోండి అంతే. ఇలా బాగుంటది. ఇంకా నేను మనం చెప్పాను ఈ ముడుకుంటే అవ్వదని, చూసారా ఇది తీసేస్తాను. ఓ పక్కన టమాటా పచ్చడి. టమాటా పచ్చడి నేను చెప్పాను కదా కూర అని, ఓ పక్కన టమాటా పచ్చడి చేసేసుకుంటే, టమాటాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా మగ్గ పెట్టేసుకున్నాం అనుకో ఇప్పుడు వెళ్తే అప్పుడు పచ్చడి కింద తిప్పేసుకోవచ్చు. టిఫిన్లో ఒక్కటే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇది ఉడికాక చూపిస్తాను మళ్ళీ. ఈరోజు చేపల ఏపిడికి మ్యాగ్నేట్ చేస్తాను. చూసారా ఎంత ఎర్రగుందో. ఆడించుకున్న కారమే అలా ఉంటది. ఆడించుకోండి కారం, లేదా మిల్లు కాడికి వెళ్తే ఇప్పుడు ఆడిన కారం ఇస్తారు. మిల్లు కాడ ఆడిన కారం కూడా ఉంటది. ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఆడిన కారం దొరుకుతుంది, కానీ మన చేతులతో ఆడించుకుంటే బాగుంటది. కొంచెం మామూలు మిరగాయలు ఆవకాయ మిరగాయలు కలిపి ఆడించుకోండి. అప్పుడు ఎన్నాళ్ళన్నా ఇలా ఎర్రగానే ఉంటది. సలవ కూడా చేస్తుంది ఎండాకాలం. ఏమీ వేయలేదు నేను, ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ వేసేసి కొంచెం నూనె కొంచెం ఉప్పు కారం పసుపు వేసి అలా పక్కన పెట్టేశారు. ఇందులో పిండి కానీ ఏమీ వేయలేదు. మొన్న రకం చేపల పులుసు పెట్టాను, అందులో మసాలా వేసి పెట్టాను. ఇది మసాలా గట్ట ఏం పెట్టకుండా చేపల పులుసు అనమాట. ఓన్లీ ఆంధ్ర పెస, పల్లెటూరు పెసలు చేపల పులుసు అనమాట. ఇది చింతపండు నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను. నేను చింతపండు నానబెట్టేసుకున్నాను. ఎన్నో కాదు కొన్ని. శన ఉంది కదా, శన ఉన్న అమ్మలు ఎక్కువ ముక్కలు వేసుకోకండి. శన ఉంటే తక్కువ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఈ శన ఉడికిపోయాక మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేనైతే చేపల పులుసు కలగుచ్చే పెట్టేస్తాను. అన్ని కలిపి పులిసే ముద్ద అన్ని వేసేసి పచ్చి పెట్టేస్తాను. మా అమ్మ అలా పెడుతుంది, వేపకుండానే అలా పెట్టేస్తుంది అనమాట. అన్నీ వేసేసి పెట్టేద్ది, ఉప్పు కారం అన్నీ వేసి. కానీ పిల్లలు కొంచెం అలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం తినరు కదా, కొంచెం వేపుకుని బెండకాయ వేసుకుని పులుసు పెట్టుకుంటే బాగుంటది. అందుకని నేను వేళ ఇలా చేస్తున్నాను అనమాట. బెండకాయ వేసి పులుసు పెడతా.
అది బాగుంటది. అది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా తింటాం, ఇష్టం అలాగే వండమంటాం మేము. మేము 5గురు ఆడపిల్లలు అమ్మాలని ఏముండని అమృతంలా ఉంటది కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే ఎక్కువ ఎండి చేపలు, ఎండు రొయ్యలు అయ్యే తినాలనిపిస్తుంది. ఏంటే మన ఇంటికాడ ఎప్పుడు వండుకునియే కదా ఇవి మా ఇంట్లో ఎవరో తిన్నారు, ఎండు చేపలు ఎండు రొయ్యలు. ఎండు చేపల కూర ఒకసారి వండుతాను, నెత్తళ్ళ కూర ఒకసారి వండుతాను, మీకు చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటది. వండడం వచ్చు కానీ మా ఇంట్లో తినరు అంతే. నేను మా పిల్లలు తింటాం, మా వాటని. చూసారా ఉడికిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు ముక్కలకు మసాలా పెట్టే లోపల వేడి నీళ్ళు పెట్టుకోండి. ఉడికిపోయింది. ఇది వచ్చేసారా ఎంత బాగా ఉడికిపోయిందో. అంతే. ఏంటంటే డైరెక్ట్ అయితే కూరలోని ఇడిపోతుంది. శన కింద మొత్తం పిల్లలని ఇట్లా ఇరిగిపోయినట్టు ఇడిపోద్ది. ఇప్పుడు నేను నీళ్ళు వంపేసుకుంటాను. కడి వేసుకొని అదే మొక్కుడు పెట్టేసుకుంటాను. ఇలా ఇలా ఉడికిపోద్ది అనమాట. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. స్పాంజిలా ఉంటది. మసాలా పెట్టుకున్నారనుకో, దీంట్లో ఉప్పు కారం అన్ని కలిపేసుకున్నారనుకో మీకు తేలిగ్గా ఉంటది. ఉడకలేదు చప్పగా ఉంది శన అని అనిపించదు. చేపల కూర కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. కాకపోతే దగ్గర ఉడకాలి. పచ్చళ్ళ ఉడికితేనే చేపల కూర టేస్ట్ వస్తుంది. పచ్చిమిరకాయలు కూడా బాగుంటాయి చేపల కూరలో. పచ్చిమిరకాయలు చాలా రుచిగా బాగుంటాయి. చేపల కూరలో పచ్చిమిరకాయలు తీసి బెండకాయలు పెరుగన్నంలో నంచుకుంటే బాగుంటుంది. కానీ తినకూడదు, చదువుకునే పిల్లలు అస్సలా తినకూడదు. నీసుతో పాటు పెరుగన్నం అస్సలా తినకూడదు. మా చిన్నప్పటి నుంచి అలాగే అనేవారు, నీసుతో పాటు పెరుగన్నంతో పాటు నీసు తినకూడదమ్మా. ఏమో నాకు కూడా తెలియదు దానికి కారణం ఏంటో. మీలో ఎవరికన్నా తెలుసుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంటికి తినకూడదు. చూసారా ఇలా పెద్ద కన్నాలతో కోరుకున్నాం అనుకో, ఇలా ఇది రుబ్బు రోట్లో రుబ్బినట్టే ఉంటది ఇది. అదే మామూలు చిన్న కన్నాలతో ఈ కన్నాలతో చేసుకున్నాం అనుకో జావలా ఉంటది. జావలా ఉంటది అనమాట. హల్వా కట్ట ఏదైనా ఇలా పెద్దదాంతో అయితేనే బాగుంటది. చూసారా ఎలా పొడి పొడిలాడుతూ ఉంటుందో. గుజ్జులా అయిపోతుంది. చూడడానికి కూడా చాలా బాగుంటది కూర. చేపల కూరలో బెండకాయలు వెరైటీగా కోస్తాను నేను. ఇది ఉందా చూడండి, మీకు చూపిస్తా, కోసి చూపిస్తా. ఇలా చాలా బాగుంటది. గిల్లో కోసుకుంటే ఇగో ఇలా ఇలా ఉందా. ఇలా ఇలా కోసుకున్నారనుకో పులుసు బాగా వెళ్తుంది. దీంట్లో పులుసు బాగా వెళ్ళి చాలా బాగుంటుంది. అప్పుడు బెండకాయ పాడే బుద్ధి అయ్యేది. ఇంకా నేను ఎక్కువ వేయట్లేదు, ఒక 3 వేస్తున్నాను. 3 అంటే 6 ముక్కలు అవుతాయి. 2, 3, 4 ముక్కలు, 8 ముక్కలు వేస్తున్నా చాలు. మరీ ఎక్కువ వేసినా కానీ చేపల పులుసు డామినేట్ చేశారు.
అన్ని ఏకంగా వేసుకోకూడదు, అన్ని రకాలు. రోజులు ఇలా గడిచిపోతున్నాయి, నెల ఇస్తే అయిపోతుంది, పొగాలు వచ్చేస్తుంది. అప్పుడే ఉగాది వచ్చేస్తుంది. బెండకాయలు వేసి చూసారా, ఎర్రగా అయిపోయి కాకుండా అప్పుడు బెండకాయలు వేస్తాను. బెండకాయలు వేసినాక పసుపు వేస్తాను, పట్టాలి కదా బెండకాయలకి. కొంచెం పసుపు ఎక్కువ వేస్తాం చేపల కూరలో. పసుపు కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటది. నేను ఆల్రెడీ సెరలో కొంచెం ఉప్పు వేసాను కాబట్టి కొంచెం తగ్గించేస్తున్నాను. అంటే తర్వాత చూస్తాను, చూసి అప్పుడు వేసుకుంటాను. ఇది ఆవకాయ కారం, మామూలు కారం కలిపి ఆడించుకున్నారనుకో, చూసారా కూర కూడా ఎంత ఎర్రగా ఉంటుందో. నీసు కూరలు అప్పుడు అబ్బా మన పిల్లలు ఇలా తెల్లగా ఉన్నట్టు బాగా అంటారు. చూసారా, ఇదిగో రెండు కలిపి ఆడించు. ఎలా పచ్చళ్ళ సీజన్ వచ్చేస్తుంది కదా, కంపల్సరీ మనం ఆడించుకుంటాం. అయితే అమ్మాళ్ళు ఆడించుతామో ఏదో ఎవరొకరు చేస్తారు కదా. ఇలా తెచ్చుకున్నప్పుడు అది సగం ఇచ్చాకం కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎన్నాళ్ళైతే ఫ్రిడ్జ్లో గట్రా ఏం పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు తప్పక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం అంతే. మరి మన అమ్మాళ్ళు ఉన్నారంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయటే వాడతారు వాళ్ళు. వాళ్ళకలా మనం చేయలేమమ్మా. వాళ్ళని తోపుకు కూడా ఉండదు. మనం కొంచెం పనికి అయ్యో బాబోయ్ అనేస్తాం. మన అమ్మాళ్ళు ఉన్నారంటే ఇప్పటికే కష్టపడతారు. వెంటనే శన వేసేసండి, పులుసు మరిగేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది మనకి. అప్పుడు కూరలు ఇలా ఈడదు, ఇంకా ఎప్పుడు వేసినా సరే ఈడదు. నాకు పెట్టడం వచ్చేదిగా చేపల పులుసు అస్సలు అంత టేస్టీగా. అలా కొంచెం 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 దేంట్లో వస్తుందో తేడా అని చూసి తెచ్చుకున్నాను అంతే. ఎక్కువ నీళ్ళే వేయట్లేదు. చూసారా చేపల కూర కొన్ని నీళ్ళు చెప్పలేస్తాను, పులుపు ఎక్కువగా ఉంది. సరిపోతుంది. గిన్నెలు ఇప్పుడు ఏం కామను బాబాయ్ అనా కొంత చూసారా బెండకాయ చూసారా అలా మగ్గిపోయిందో. పసుపు కొంచెం ఉప్పు వేసుకుని 10 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఇది మాత్రం కడిగేసుకుంటాను. ఉల్లిపాయ కోరుకున్నాను కదా, అది మాత్రం కడిగేస్తాను. ఆరిపోతే అసలు వదలదు. ఆల్రెడీ క్యారెట్ కట్ట కూరేసుకుని డబ్బాలో పెట్టేసుకున్నాను. ఇంతకుముందు నేను చెప్పాను కదా, అలాగే చేస్తాను. చేపల కూరలో ఈ కొవ్వు వస్తుంది కదా, ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ కొవ్వు కూడా చాలా బాగుంటుంది, నాకు ఇష్టం, నేను తింటాను. చూసారా ఇది చాలా బాగుంటుంది.
డబ్బాలో వేసేస్తాను, కొంచెం ఉంచుతాను, కొంచెం ఫ్రిడ్జ్లో పెడతాను. మీరు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి బుధవారం వండుకోవడానికి బాగుంటుంది. మళ్ళీ 2 చేప ముక్కలు తెచ్చుకొని వండుకుంటే ఫినిష్. చూసారా అలా మరిగిపోతుందా? సలసలా సలసలా మరుగుతుంది. ఇప్పుడు మరిగిన దాంట్లో చేప ముక్కలు, నాకెంతో ఇష్టమైన బొర్ర అంటే నాకు మా అబ్బాయికి చాలా ఇష్టం. మేమిద్దరం బాగా తింటాం బొర్ర. అందరి బొర్రలు కూడా బాగా తింటాంలే, మా అబ్బాయి తిన్నాడు. మా అబ్బాయి సరిగ్గా మాట్లాడతాడు కానీ అంత మాట్లాడు. నేనైతే అందరి బుర్ర తింటాను. ఇది వేస్ట్ అయిపోదు, దీంట్లో కొన్ని నీళ్ళు చుక్కలేసి వేసేసుకుంటామే. అమ్మో, మసాలా ఉప్పు కారం వేస్ట్ అయిపోతే ఎలాగ? బోల్ రేటు. అంతే, చూసారా? అది కూడా వాడతారు. ఇంకొప్పుడు గరిటె పెట్టను, దీంట్లో శన 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 ఇందాక డబ్బాలో తీసాను కదా, శనక్కి అయిపోతే ఇది మామూలుగా ఒక దాంట్లో పెట్టేస్తా. అంతే, మళ్ళీ ఇంకోసారి వండుకోవచ్చు. ఏమైంది? అంతే, ఉప్పు మసాలా పట్టిందే కదా, పాడవు. చిన్న మంటెట్టేస్తాం, ఉడకాలి, బాగా ఉడకాలి. నన్ను దింపే అనే వరకు ఉడికించాం. దీని మీద మూత, అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతుంది. మూత పెట్టేశారు. ఇప్పుడు దీన్ని పెద్ద మంట పెడతాం. చూసారా, దీన్ని కొంచెం పెద్ద మంట పెడితే ఒకసారి మగ్గ పెట్టేసుకుని ఎండుమిరగాయలు టమాటాలు మగ్గబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారని పప్పు వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చిటికెత్తలో చట్నీ అయిపోద్ది. అది అబ్బా చట్నీ లేదే అని ఏం అక్కలే, దాంట్లో కొంచెం శనగపప్పు వేసుకోవచ్చు, కొంచెం పచ్చెనగపప్పు వేపేసుకొని ఆడేసుకోవచ్చు, వేపిన శనగపప్పు వేసుకోవచ్చు, కొబ్బరికాయ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. చిటుకులు అలా చిటుకులు అయిపోతుంది అనమాట. ఏదన్నా వాడేసుకోవచ్చు. టమాటా ఉంది అంటే దీంట్లో ఏమన్నా వేసుకోవచ్చు. ఇంత నీళ్ళు చుక్క లేకుండా దగ్గర మగ్గబెట్టేసుకోండి. టమాటా కూర వండడం కూడా వచ్చినాం. టమాటా కూర అంటే ఇలా మామూలు ఉడకబెట్టి వద్దుతారు, అది కాదు చెప్తారు.
ఇలా ఉడకబెట్టిన దాంట్లో వేరేగా ఉంటుంది. టమాటా ఏపుడు అనమాట. చాలా బాగుంటది ఆ కూర. 4 రోజులైనా సరే బ్యాచులర్స్ ఉంటారు కదా హాస్టల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకైతే 4-5 రోజులు, వారం రోజులైనా సరే అలాగే ఉంటారు. చూసారా ఇలా నూనె తేలిలా ఉంచుకొని పక్కన వేసుకుంటాం. ఎప్పుడు వెళ్తే అప్పుడు డబ్బాలు వేసుకుంటాం. అప్పుడప్పుడు బియ్యం కడిగి పెట్టేసారు అంతే. చూసారా శన అసలు వెళ్ళలేదు, తెలిసిందా అసలు ఎక్కడ వేసించాను అక్కడే ఉంది. లేకపోతే ఇలా పులుపులు గసగసాల్లా కనబడి కూర అంతా సిరాకు అయిపోతుంది. ఇలా ఉడకబెట్టేసుకున్నాం అనుకో దాంట్లో అలా ఉంటుంది. చేపల కూర రెడీ అయిపోయింది. గరిటె గట్టి ఏం పెట్టాలి. చూసారా ఎంత దగ్గరికి అయిందో, ఇలా దగ్గర కావాలి కూర. ఎప్పుడు బాగా తేలిపోయింది చూసారా. కొంచెం ఉడకాలి, కొంచెం ఉడకాలి. చిన్న మంట మీద ఉడితే ముక్క బాగా ఉడుతుంది. గట్టిగా పెట్టామనుకోండి విడిపోద్దండి. చూసారా ఎంత బాగా ఉడుతుందో. నూనె అంతా తేలిపోయాక పెట్టేయడం. కొంచెం